ఏ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఎస్ట్రో. సో పదవీ భ్రష్టత్వం అంటే ఉద్యోగం కోల్పోవటం అనేది ఎస్ట్రాలజీలో ఏ దశల్లో ప్లానెట్స్ కండిషన్స్ ఏ విధంగా ఉంటే జరుగుతుందని మనం తెలుసుకుందాము. మన బర్త్ చార్ట్లో 12th లార్డ్ దశ కానీ, 12వ భావ దశ కానీ, 8వ భావ దశ కానీ జరుగుతుంటే ఆ చేసే ఉద్యోగంలో ఎటువంటి సెక్యూరిటీ కానీ స్వేచ్ఛ కానీ ఉండదన్నమాట. అది దినదిన గండంలో ఉంటుందన్నమాట. అలాగే 8వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్న, 10వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్న, 10వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి కలిసిన ఆ దశలు 10వ స్థానాధిపతి దశ, 8వ స్థానాధిపతి దశ అంతర్దశల్లో ఉద్యోగం కోల్పోవటం కానీ, ఉద్యోగంలో ఎమర్జెన్సీ వచ్చి మారాల్సిన పరిస్థితులు రావడం కానీ జరుగుతుందన్నమాట. ఇది ఒకటే కాకుండా జాబ్ లాస్కి ఇంకా కారకులు ఉన్నారన్నమాట. ఇప్పుడు శని గ్రహం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు గోచారంలో శని దశమ స్థానంలో ఉన్నారనుకోండి, జాబ్ పరంగా మార్పులు తప్పనిసరి. అలాగే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ కండిషన్స్ కూడా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు తీసుకొస్తాయి. అంటే ఉద్యోగం పోతుందా అని మనం 100% చెప్పలేము. ఇది ఉండి ఏలినాటి శని నడుస్తూ అలాగే వ్యయాధిపతి దశ కానీ, అష్టమాధిపతి దశ కానీ యాక్టివేట్ అయ్యి ఉంటే ఎస్, ఉద్యోగం విషయంలో ఇబ్బందులు అనేవి తప్పవు. అలాగే 10వ స్థానాధిపతి నీచలో ఉన్న, బలహీనంగా ఉన్న, ఉద్యోగకారకుడైన సూర్యుడు ఆయనతో అస్తంగతుడైన, 10వ స్థానం మీద పాప దృష్టులు ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా ఉద్యోగం మారుతూ ఉంటాడు. ఎప్పటికీ కూడా సెటిల్ అవ్వడం అనమాట ఎక్కడ కూడా. అదే 10వ స్థానం చరరాశి అయ్యి అందులో 10వ స్థానాధిపతి చరరాశిలో ఉండి నీచపట్టి పాపకర దృష్టులు ఉంటే ఈ వ్యక్తికి వీక్ కెరీర్ అని చెప్పబడుతుంది అనమాట. అలాగే 9వ భావాధిపతి దశలో మార్పు అనే సంకేతం. అక్కడ జాబు పోతుందని కాదు, జాబు మారాలి. జాబ్ మారకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. 9వ భావాధిపతి కనుక యాక్టివేట్ అయితే వాళ్ళ ప్రమోషన్ రావాలి జాబులో. ఆ ప్రమోషన్ రాలేదు అంటే వేరే జాబ్ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఎదుగుదల ఇంపార్టెంట్ లైఫ్లో. ఇలా మనం రాశి, నవాంశ, అలాగే ఉద్యోగానికి ప్రత్యేకంగా దశాంశ, అంటే ప్రస్తుతం నడిచే మహాదశ కానీ, అంతర్దశ కానీ, దశాంశలో ఎలా ఉంది ఆ గ్రహము, ప్రొఫెషన్కి 10th హౌస్కి కారకమైందా, ఇది కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసి అనలైజ్ చేయాలన్నమాట ఉద్యోగం పరిస్థితి.